ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా డిస్కస్ చేయబోతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమావేశం బ్రిక్స్ సమావేశం అండి. ఈ యొక్క సమావేశం అనేది ఇటీవల 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షలో ఈ సమావేశం పైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరం అక్టోబర్ 22 నుంచి 24 వరకు ఈ యొక్క బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి రష్యా దేశం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఈ యొక్క బ్రిక్స్ సమావేశం అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 16వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 16వ ఎడిషన్కి అధ్యక్షత బాధ్యతలను నిర్వహించినది ఎవరు అంటే రష్యా దేశ అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ అండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాన్ని ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్లో గనక మనం చెప్పుకున్నట్లయితే 2024 అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను నిర్వహించినది రష్యా దేశ అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ అండి. ఓకేనా. 2024లో రష్యాలో ఉన్నటువంటి కజాన్ నగరంలో నిర్వహించిన ఈ యొక్క బ్రిక్స్ సమావేశానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ఆ యొక్క దేశాల యొక్క విదేశాంగ మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా చైనా దేశం నుంచి షీ జిన్పింగ్, అదేవిధంగా ఇండియా నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈజిప్ట్ దేశ అధ్యక్షుడైనటువంటి అబ్దెల్ ఫతా ఎల్సిసి, యుఏఏ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ అనేటువంటి వ్యక్తి, ఇరాన్ దేశం నుంచి మస్కద్ ఫెజిష్కియాన్ అనేటువంటి వ్యక్తి, సౌత్ ఆఫ్రికా నుంచి సిరిల్ రామపోసో, అదేవిధంగా ఇథియోపియా నుంచి అబీ అహ్మద్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అయినటువంటి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్వాన్, అదేవిధంగా బ్రెజిల్ విదేశాంగ మంత్రి అయినటువంటి మౌరో లూయిస్ ఐకర్ లియోరా అనేటువంటి వ్యక్తి హాజరు కావడం జరిగింది. అయితే బ్రిక్స్ యొక్క చివరి సమావేశాలపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే వాటిని సరైన క్రమంలో జతపరచండి అని అడుగుతున్నాడు. కాబట్టి చివరి సమావేశాలను కనుక పరిశీలిస్తే 2022 సంవత్సరంలో నిర్వహించినటువంటి 14వ బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షత బాధ్యతలను నిర్వహించడం జరిగింది. 2023 సంవత్సరంలో 15వ బ్రిక్స్ సదస్సు సౌత్ ఆఫ్రికాలో, 2024లో 16వ బ్రిక్స్ సదస్సు రష్యాలో జరిగింది. 17వ బ్రిక్స్ సదస్సు రాబోయే 2025 సంవత్సరంలో బ్రెజిల్ అధ్యక్షతన నిర్వహించబోతున్నారండి. యాక్చువల్గా ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ యొక్క బ్రిక్స్ సదస్సు అనేది బ్రెజిల్ దేశంలో నిర్వహించవలసి ఉండేది. అయితే ఈ యొక్క బ్రిక్స్ సదస్సుకు బ్రెజిల్ ఈ యొక్క సంవత్సరం మేము అధ్యక్షత బాధ్యతలు నిర్వహించలేమని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క సంవత్సరమే బ్రెజిల్ దేశంలో G20 సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా ఈ యొక్క సంవత్సరం మేము ఈ యొక్క బ్రిక్స్ సదస్సును నిర్వహించలేకపోతున్నామని బ్రెజిల్ చెప్పడంతో ఆ యొక్క సదస్సుని రష్యా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కాబట్టి రాబోయే 2025 సంవత్సరంలో ఈ యొక్క బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అంటే బ్రెజిల్ అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇండెక్స్ అండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అండి. ఈ యొక్క 2024కు సంబంధించినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు విడుదల చేశారు. దీనినే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అని కూడా అర్థం. అయితే దీని యొక్క ఎడిషన్ అంటే 2024 సంవత్సరంలో విడుదల చేసినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వచ్చేసి 17వ ఎడిషన్కు సంబంధించినటువంటి ఇండెక్స్ అండి. ఇందులో మొత్తంగా 133 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఇండెక్స్ను అయితే రూపొందించడం జరిగింది. అయితే ఇందులో మొదటి 4 స్థానాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. కాబట్టి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన దేశాలు కనుక పరిశీలిస్తే స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, అదేవిధంగా సింగపూర్ అండి. వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, సింగపూర్ అండి. అయితే ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ ఎంతగా ఉంది అంటే 39 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే
చివరి 4 స్థానాలు లేదా చివరి 3 స్థానాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి మొత్తంగా 133 దేశాలను పరిగణలోకి తీసుకుంటే 133వ దేశంగా చిట్ట చివరి దేశంగా అంగోలా అనేటువంటి దేశం నిలవడం జరిగింది. 132వ దేశంగా నైగర్, 131వ దేశంగా మాలి ఉండడం జరిగింది. అయితే భారత్ యొక్క స్థానం ఇందాక చెప్పుకున్నట్టే 2024లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. కాబట్టి 39వ స్థానంలో ఇండియా అనేది ఉండడం జరిగింది. ఇది 2023 సంవత్సరంతో పోల్చితే మెరుగైనటువంటి స్థానంలో ఉందండి. 2023లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 40 ఉండగా 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 39గా ఉండడం జరిగింది. ఇక వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం కదా, ఇది 1967 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉండడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా డారెన్ టాంగ్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇందులో అంటే WIPOలో సభ్య దేశాల సంఖ్య 193 అండి. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి 4 స్థానాల పైన ప్రశ్న రావచ్చు, లేదా ఇండియా ర్యాంక్ పైన ప్రశ్న రావచ్చు, లేదా చిట్ట చివరిగా ఉన్నటువంటి దేశాల పైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కంపల్సరీగా గుర్తుంచుకోండి. మరొక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి సమావేశం అండి చోగం సమావేశం. చోగం అంటే దాని యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలండి. చోగం అంటే ఏం లేదండి, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. ఒక్కసారి దాని యొక్క అబ్రివేషన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. అయితే కామన్వెల్త్ అంటున్నాం కాబట్టి అసలు కామన్వెల్త్ దేశాలు ఏంటి, ఎందుకోసం ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సమావేశాలను నిర్వహిస్తున్నారంటే, కామన్వెల్త్ దేశాలంటే ఏం లేదండి, బ్రిటిష్ వారి యొక్క వలస పాలన కింద పరిపాలించబడ్డ దేశాలనే కామన్వెల్త్ దేశాలని అంటారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక్కసారి వాటి యొక్క అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి. కామన్వెల్త్ నేషన్స్ అనగా గతంలో బ్రిటిష్ పాలకుల చేత పరిపాలించబడినటువంటి దేశాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో బ్రిటిష్ వారి యొక్క పాలన చేత పాలించబడినటువంటి దేశాలనే కామన్వెల్త్ దేశాలు అంటారు. అలాంటి కామన్వెల్త్ దేశాలు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కూటమినే కామన్వెల్త్ నేషన్స్ కూటమి అని పిలవడం జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం 56 దేశాలు అనేవి సభ్యత్వాన్ని కలిగి ఉండడం జరిగాయి. అయితే కామన్వెల్త్ దేశాల కూటమిలో కామన్వెల్త్ దేశాలతో పాటు బ్రిటిష్ వలస పాలన చేత పరిపాలించబడని దేశాలు కూడా సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల 2024 సంవత్సరంలో ఈ యొక్క చోగం అనేటువంటి సదస్సును నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 21 నుంచి 26 వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ అక్టోబర్ 21న మంత్రుల సమావేశం నిర్వహించగా అక్టోబర్ 25, 26 నాడు మాత్రం ప్రభుత్వాధినేతల సదస్సు నిర్వహించారు. అయితే 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి చోగం సమావేశం అనేది ఎన్నవ ఎడిషన్ అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. కాబట్టి 27వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో నిర్వహించిన చోగం సదస్సు అనేది ఎన్నవ సదస్సు అంటే మాత్రం 27వ సదస్సు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 27వ సదస్సుకు ఒక ప్రాముఖ్యం ఉందండి. గతంలో అంటే 1952 నుంచి 2022 వరకు కూడా ఈ యొక్క చోగం సదస్సు అధ్యక్షత బాధ్యతలను నిర్వహించినది క్వీన్ ఎలిజబెత్ II అండి. బ్రిటన్ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ II అనేటువంటి రాణి యొక్క చోగం సదస్సుకు ఆతిథ్యంగా అంటే అధ్యక్షత బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అయితే ఆమె 2022 సంవత్సరంలో మరణించడంతో ఈ యొక్క చోగం సదస్సుకు తొలిసారిగా అధ్యక్షత బాధ్యతలు నిర్వహించింది ఎవరు అంటే మాత్రం కింగ్ చార్లెస్ III అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కింగ్ చార్లెస్ III అనేటువంటి వ్యక్తి తొలిసారిగా ఈ యొక్క చోగం సదస్సుకు 2024లో బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ప్రశ్న రావచ్చండి. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి చోగం సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటాడు, సమోవా దేశం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క సమోవా దేశంలో 27వ ఎడిషన్కు సంబంధించిన చోగం సదస్సు నిర్వహిస్తే దానికి అధ్యక్షత బాధ్యతలను బ్రిటన్ రాజు అయినటువంటి
కింగ్ చార్లెస్ III అనేటువంటి వ్యక్తి అధ్యక్షత బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సుకు భారతదేశం నుంచి భారత ప్రధాని కానీ భారత రాష్ట్రపతి కానీ హాజరు కాలేదండి. భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు ఈ యొక్క సమావేశానికి భారత్ తరపున హాజరు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2024లో సమోవా ఆతిథ్యంగా నిర్వహించిన చోగం సదస్సుకు భారత్ నుంచి హాజరైనది ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. కాబట్టి కిరణ్ రిజిజు అని గుర్తుంచుకోండి. అతడు ప్రస్తుతం భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అండి. అయితే 2025 సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటి 28వ చోగం సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి ఆంటిగ్వా అండ్ బార్బుడా అనేటువంటి దేశం అండి. ఇక మరొక అంశం అండి, ఇంటర్నేషనల్కు సంబంధించిన అంశం. భారతదేశంలో మాల్దీవుల దేశం తరపున ఒక రాయబారిని ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ మాల్దీవుల మధ్య తరచూ వివాదం అనేది రావడం జరిగింది. 2024 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్లో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని అతడు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో మాల్దీవ్ దేశ అధ్యక్షుడైనటువంటి మొహమ్మద్ మొయినుద్దీన్ సంబంధించిన ప్రభుత్వ మంత్రివర్గానికి సంబంధించిన వ్యక్తులు భారత ప్రధానిని విమర్శించడంతో భారతదేశంతో పాటు మాల్దీవుల మధ్య ఒక వివాదం అనేది చెలరేగిన తరుణంలో భారత్లో ఇటీవల కాలంలో మాల్దీవుల రాయబారిగా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. కాబట్టి అతడు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇటీవల మాల్దీవుల దేశం తరపున భారత్లో రాయబారిగా నూతనంగా నియమితులైనటువంటి వారు ఐషత్ అజీమా అండి. చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి. ఐషత్ అజీమా అండి. ఈమె గతంలో చైనా దేశంలో రాయబారిగా పనిచేయడం జరిగింది. ఈమె కన్నా ముందు భారత్లో మాల్దీవుల తరపున రాయబారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇబ్రహీం హషీబ్ అండి. ఈ యొక్క ఇబ్రహీం హషీబ్ స్థానంలో కొత్తగా నియమితులైనటువంటి వ్యక్తి ఐషత్ అజీమా అని గుర్తుంచుకోండి. డైరెక్ట్ ప్రశ్న రావచ్చండి. ఇటీవల కాలంలో భారతదేశంలో మాల్దీవుల రాయబారిగా ఎవరు నియమితులయ్యారు క్రింది వారిలో అని అడగవచ్చు. కాబట్టి ఐషత్ అజీమా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశం తరపున మాల్దీవుల్లో రాయబారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం మును మహావార్ అండి. మును మహావార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడిగా మొహమ్మద్ మొయిజ్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగిందండి. తిరిగి భారతదేశ స్నేహాన్ని కోరుకోవడం కూడా ఇటీవల మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. మరొక అంశం అండి, ఈరోజు చిట్ట చివరి అంశమైనటువంటి తెలంగాణలో కొన్ని ముఖ్యమైన కమిటీలకి తెలంగాణ ప్రభుత్వం చైర్మన్లను ఇటీవల కాలంలో నియమించడం జరిగింది. అందులో భాగంగా ప్రజా పద్దుల కమిటీ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమిటీలను మనం పార్లమెంటరీ కమిటీల వద్ద కూడా నేర్చుకుంటాం. దీనినే PSC అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ప్రజా పద్దుల కమిటీకి భారతదేశంలో అంటే పార్లమెంటరీ కాడ లోక్సభలో మనం ఈ యొక్క పదాన్ని వింటున్నాం. అక్కడ ఎవరైతే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారో వారు ఇక్కడ ఈ యొక్క PSC బాధ్యతలు నిర్వహిస్తారు. అదేవిధంగా తెలంగాణలో PSC చైర్మన్గా ఎవరున్నారు ప్రస్తుతం అంటే షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే గారైనటువంటి అరకెపూడి గాంధీ గారిని ఇటీవల కాలంలో నియమించడం జరిగింది. అదేవిధంగా అంచనాల కమిటీ అండి, చాలా ఇంపార్టెంట్. దీనికి ప్రస్తుత మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సతీమణి అయినటువంటి పద్మావతి రెడ్డి అంటే కోదాడ ఎమ్మెల్యే గారిని నియమించడం జరిగింది. అదే మనం భారత పార్లమెంటుకు సంబంధించి అయితే అంచనాల కమిటీలో మొత్తంగా 30 మంది సభ్యులు ఉంటారు. అందులో మొత్తంగా లోక్సభ సభ్యులు మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉంటారని మనం గతంలో అక్కడ నేర్చుకునే ఉంటాం. కాబట్టి ఇక్కడ మాత్రం అంచనాల కమిటీ అంటే మాత్రం పద్మావతి రెడ్డి అని గుర్తుంచుకోండి. ఈమె కోదాడ ఎమ్మెల్యే అండి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కె శంకరయ్య గారు ఉండడం జరిగింది. ఇతడు కూడా ఎమ్మెల్యే అండి. అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ కమిషన్కి చైర్మన్గా కోదండరెడ్డి అండి. చాలా ఇంపార్టెంట్. జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కోదండరెడ్డి గారిని వ్యవసాయ కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఒక IAS అధికారి అయినటువంటి ఆకునూరి మురళి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా BC కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించారండి. ఇవి ఒకవైపు ఆ యొక్క కమిషన్ చైర్మన్ల పేర్లు ఇచ్చి మరొక వైపు జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరి పేర్లను అయితే గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి.